ఊళ్ళల్లో నీళ్ళన్న వస్తాయి కనీసం, సారీ కరెంట్ అన్న వస్తుంది. ఇక నిన్న మన సార్ బట్టి విక్రమార్క గారు, మీ అందరికీ తెలుసు కదా ఈ పెద్ద మనిషి, నిన్న విద్యుత్తు, త్రాగునీరు, ఆర్థికం అనే ఇంకొక అంశం మీద నేను స్టార్ట్ చేశాను. ఒక్కసారి మీరు చూడొచ్చు, 734 కోట్ల రూపాయలు మింగేశారా? మీరు చాలా క్లియర్గా వినాలి. ఇది ఈ లైవ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైఆర్టీవీని ఇక్కడ చూడాలి, మీ బాధ్యత అది. నేను చెప్తున్నా లంగా లఫుట్గా చూసి తెలంగాణ ప్రజలారా ఆగంగా కండి. నిజాలు చెప్పే మన ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఇక్కడ ఏంది, ఇక్కడ 100 కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు, 1000 రూపాయలు ఈడ సంపాదన గురించి కాదు, తెలంగాణ ప్రజల కోసం అధికార పక్షం నుండి విపక్షంలోకి వచ్చి మళ్ళీ విపక్ష యుద్ధమే మనది. ఎప్పుడు విపక్ష ఎజెండానే, ఖచ్చితంగా ప్రజల పక్షమే ఉంటాం. ఇక చూడుర్రి, లెక్క తప్పిన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క, పైసల మంత్రి లెక్కలలో అడ్డగోలు బొక్కలు. రైతు బీమాకు 734 కోట్లు ఇచ్చామన్న బట్టి, ఓరి దేవుడా, రైతు బీమా ఆ పథకం ఇంకా అమలు చేస్తున్నారా మీరు? మరి 210 మంది రైతులు చనిపోయారు కదా, రైతు బీమా 734 కోట్లు ఇచ్చామని చెప్తున్నాడు ఈయన. తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. ఏటా ఆగస్టులో 1470 కోట్లకు పైగా కూడా బీమా ప్రీమియం అట. తక్కువ అమౌంట్ ఇప్పుడు ఎలా కట్టారనే అనుమానాలు. రుణమాఫీ 100 రోజులలో చేస్తామని అనలే. కథం లంగ ముచ్చట్లు, దొంగ ముచ్చట్లు. ఎందుకు ఎన్నుకున్నారో ఏం కథనం ఈ బాడకవులను. ఇట్లనే అంటారు ఊళ్ళల్లా, ఇట్లా తిడుతున్నారు తెలుసా. ఇంకా నేనన్నా ఆపి కుదవెట్టి అప్పుడో పదం అంటాను కానీ ఘోరంగా తిడుతున్నారు. రుణమాఫీ 100 రోజులలో చేస్తామని చెప్పాను. రుణమాఫీ ఎప్పుడన్నా డిసెంబర్ 9వ తారీఖున గిట్ల పోయి గట్ల తెచ్చుకో అని చెప్పింది. ఏ బాడకవు? ఎవడవాడు చెప్పింది అంటున్నా, మీరు కాదా? మరి మీ ఏంది, ఒక ఎమ్మెల్యేనేమో మేము అసలు రుణమాఫీ చెప్పలే అంటాడు. మీరేమో 100 రోజులలో చేస్తామన్నా, మరి 100 రోజులలో చేస్తామన్న బాడకవు ఎవడు? రుణమాఫీ 100 రోజులలో చేస్తామని చెప్పిన బాడకవు ఎవడు? మాకు కావాలి. మా తెలంగాణ భాషకి ఇట్లనే ఉంటుంది. 100 రోజులలో రుణమాఫీ చేస్తామన్న బాడకవు ఎవడు? బయట పెడతారా? మరి 100 రోజులలో రుణమాఫీ చేస్తామన్న బాడకవు ఎవడు అంటున్నా, వాడు ఎవడు? మరి వీళ్ళు అనలే అంటారా? అన్నోడు ఎవడు? మరి రుణమాఫీ 100 రోజులలో చేయలే అనలే అంటున్నా, మరి అన్నోడు ఎవడు? అదన్నా చెప్పాలి కదా. అది లేదు. మొదలు కానీ రైతు భరోసాకు 5575 కోట్లు. అమ్మా, మొదలే కాలే అది. యాసంగి రైతు బంధు ఇంకా పూర్తి కాలేదని క్లారిటీ. ఆర్టీసీకి ఇచ్చిన నిధులపైన కొత్త కథలు. కరెంటు పోతే కరెంటు పోయిన, అరే సిగ్గుశరం ఉండాలి ఎవడన్నమాట. ఇప్పుడు కరెంట్ లేదు. ఇప్పుడు వైఆర్టీవీ స్టూడియోలో ఇప్పుడు నేను చదివే వార్తలు జనరేటర్ మీద నడుస్తున్నాయి. కరెంటు పోయి చాలాసేపు వస్తాయి. ఇగో చెమటలు చూడు, నీకు ఇంకా కావాలంటే ఇస్తా. ఇగో కనబడుతున్నాయా? కరెంటు పోయి చాలాసేపు అవుతుంది. ఈ చెమటలు కనబడుతున్నాయా? కరెంటు పోయి చాలాసేపు అవుతుంది. దాదాపుగా గంటకు పైగా అవుతుంది కరెంటు పోయి. కరెంటు కోతలు లేవట. కరెంటు పోతే కరెంటు పోయినట్టు కదా. గంట సేపు అవుతుంది కరెంటు పోయి గంట సేపు అవుతుంది. ఈయన చెప్తున్నాడు కరెంటు పోలేదట. కరెంటు కోతలు లేవా? ప్రాధాన్యత క్రమంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించినవి ఎంత? 15% తీసుకున్నారు. ఒక కాంట్రాక్టర్కు వీళ్ళు బిల్లులు చెల్లించాలంటే 5 నుంచి 15% ఇస్తావా సస్తావా? ఇవ్వకపోతే నేను బిల్ పే చేయ. ఇప్పుడు ఉదాహరణకు ఎంత 10 కోట్లు 20 కోట్లు ఎవరైనా కాంట్రాక్ట్ పనులు చేసిళ్ళు అనుకో, ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఎంతో కొంత కమిషన్ ఇవ్వండి ఇయ్యడట. ఇక బి ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ పై మొదటిసారి స్పందన. మీట్ ది ప్రెస్ మీట్ లో పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి మొత్తానికి ఆయన ఏం చెప్తున్నాడంటే అబద్ధాలు మంచిగా ఏంది అంటే ఆయనకు తెలిసినట్టుగా చెప్పేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అందులో సగం అంటే 734 కోట్ల ప్రీమియం కింద చెల్లించిందంట. ఆ డబ్బు ఎవరికి ఇచ్చే అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ రైతు బీమా డబ్బుల కింద చనిపోయిన రైతుల కుటుంబాలకు ఇచ్చిన అనుకున్న 14,000 మందికి పైగా కూడా రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చనిపోయారని భావించాల్సి ఉంటుంది. కానీ రైతు బీమా డబ్బులు కూడా ఇవ్వలేదని రైతుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల వేళ రైతు బీమా అంశాన్ని కూడా ప్రస్తావించలేదు. మరి రైతు బీమా 734 కోట్లు ఎవరు తిన్నాడు, ఎవరి జోలికి పోయింది? ఎస్, ఇది క్లారిటీగా చెప్పండి. ఎవరి జేబులకు పోయింది? 734 కోట్లు ఎవరు తిన్నాడు? వాడు తిన్న బాడకం ఎవడు? 734 కోట్లు తిన్న బాడకం ఎవడు అంటున్నా నేను. 200 పైచిలుకుల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని 24 గంటలలో నువ్వు ఇయ్యాల కేసీఆర్ అంటే ముఖం మీద ఇట్లా బారేసిండు హరీష్ రావు. 200 మంది పైచిలుకు కూడా రైతులది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి ఇచ్చిన 734 కోట్లు తిన్న బాడకం ఎవడు? మరి మా పైసలు తిన్న బాడకం ఎవడు అంటున్నాం మేము. ఎంత తయారైందంటే సిగ్గు చేరం లేకుండా తయారయ్యాడు.
అబద్ధమైనా సరే 100 సార్లు చెప్తే అది నిజమైపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అయితే పూర్తిగా అదే పనిలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. అయితే ఆయన చెప్పిన లెక్కలను పరిశీలిస్తే అందులో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగినట్లుగానే అనుమానాలు కలుగుతున్నాయి. రైతు బీమా, రైతు భరోసా నుంచి కరెంటు దాకా ప్రతి అంశంలో భట్టి చెప్పిన మాటలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. 100 కోట్ల రూపాయల ప్రజాధనం ఎవరు మింగేరేస్తారనేది అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. మీరు అనుకుంటున్నారేమో కానీ ఇక్కడ అద్భుతమైన పరిపాలన నడుస్తుంది, లేకపోతే ఇతరత్ర నడుస్తుందని మీరు అనుకుంటారు. కానీ తెలంగాణ బిడ్డలారా క్లియర్ కట్ గా చెప్తున్నాను, మన సొమ్మును పందికొక్కులు, అడ్డగాడిదలు, దున్నపోతులు ఇంకేమన్నా ఉంటే మీరు యాడ్ చేసుకోరి, అట్లా తింటున్నారు, నిజంగా తింటున్నారు. ఇది నేను చెప్పిన అంశం కాదు. మిత్రుడు కాంగ్రెస్ పార్టీకి నుండి పూర్తి స్థాయిలో కూడా ఫోన్ చేసి నాకు ఆయన చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్లు 3, దాంతోపాటు ఆ పార్టీ ప్రస్తుత ఎమ్మెల్యే, ఓ మంత్రి గారు కూడా ఫోన్ చేసి, రంజిత్ ఇగో దీని మీద మీరు స్పెషల్గా ఫోకస్ చేయండి, ఆ పార్టీ నుండే ఇస్తున్నారు, నీ పార్టీలో చెప్తారు. ఎందుకు అంటే వాళ్ళందరూ మంచోళ్ళే, ఈ తినే బాడకవులు ఎవరో బయటపడాలి మాకు. అప్పుడేమో కేసీఆర్ దాదాపు 7,000 కోట్ల పైన పెట్టిండు రైతులకు పూర్తి స్థాయిలో వాళ్ళ ఖాతాలలో ఏమని. ఆ పైసలు ఎవరు తిన్న బాడకం ఎవడో బయటపడాలి. నిజంగా కూడా ఎంత దారుణంగా అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమాగం